ఇక లోకేష్ గారు ఎక్కడ పడితే అక్కడ ఆయన వాళ్ళ నాన్నగారు అయితే CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేవాడు. ఇప్పుడు ఈయన చీఫ్ జాబ్ క్రియేటర్ అని పెట్టి ఒక పదం పెట్టుకున్నాడు. మరి చీఫ్ జాబ్ క్రియేటర్లో నీ క్రియేటివిటీ తోటి అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.2 పెరిగింది. మరి దీన్ని చీఫ్ జాబ్ క్రియేటర్ అనాలా, చీఫ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అనాలా? అంటే పదాలు బాగున్నాయి కదా అని, అంటే ఆంధ్రప్రదేశ్ నా సొత్తు కాబట్టి నేనే క్రియేటర్ అనుకుంటున్నావు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీ చీఫ్ జాబ్ క్రియేటర్ భాగంగా నీ క్రియేటివిటీ పెరిగిపోయి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఈ రాష్ట్రంలో పెరిగిందంటే, ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెరిగిందంటే నీ క్రియేటివిటీ ఎంత, నీ సామర్థ్యత ఎంత అనేది ఒక్కసారి గణాంకాలు చెప్తున్నాయి. ఇక కాసేపు నువ్వు అనుకున్నట్టే జాబ్స్ పెరిగినాయి, నువ్వు చెప్పినట్టే అనుకుందాం కాసేపు. మరి జాబ్స్ పెరిగితే, ఉద్యోగాలు 6,20,000 పెరిగితే ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఆబ్వియస్గా పరిశ్రమలు రావాలి కదా. ఆ పరిశ్రమలు ఈ 20 నెలల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? నిజంగా అన్ని పరిశ్రమలు వస్తే ఆదాయం పెరగాలగా, పన్నులు రావాలి కదా. ఆదాయం పెరగాలి, పన్నులు రావాలి, GST పెరగాలి, GST డబ్బులు రావాలి, రాష్ట్రం వాటా రావాలి, స్టేట్ ఇన్కమ్ పెరగాలి, మనీ సర్క్యులేషన్ జరగాలి. మరి ఇవేమీ లేవే. మరి ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్తావు, నువ్వు ఉద్యోగాలు ఇస్తానని చెప్తావు. మరి ఉద్యోగాలు ఇస్తే పరిశ్రమలు లేకుండా ఎక్కడయ్యా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు? మాట్లాడితే చెప్తాడు, నేను DSC 16,000 పోస్టులు నేను ఇచ్చేశాను అని చెప్తుంటావు. కానిస్టేబుల్స్ నేను ఇచ్చేశానని చెప్తుంటావు. అసలు వీటికి నోటిఫికేషన్ ఎవరి హయాంలో ఇచ్చారు? నీ హయాంలో ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చారా? దానికి కూడా అసలు DSC నాది అంటావు. ఇక ఇలా చూసుకుంటూ ఉంటే పోనీ నిరుద్యోగుల గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నావే, మరి ఈ 20 నెలల కాలంలో మీ సొంత పోలీసు సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతి 8 గంటలకి ఒక విద్యార్థి చనిపోతున్నాడుగా, ప్రతి 18 గంటలకి ఒక నిరుద్యోగి చనిపోతున్నాడుగా. మరి ఉద్యోగ అవకాశాలు ఉంటే, నువ్వు కల్పిస్తూ ఉంటే ఈ నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు అవుతాయి? అది కూడా కాదు. ఇక సరే, నువ్వు చెప్పావు నేను ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని లోకేష్ చెప్పాడు. 20 నెలలు అయింది. ఏది నీ జాబ్ క్యాలెండరు? ఉగాదికి ఇస్తానంటున్నావు, మంచిదే ఇవ్వు. కానీ ఇచ్చే ముందు ఒక్కటి చెయ్యి, మేము మా హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నీ కలిపి 40,01,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఆ ఉద్యోగాలు లార్జ్ స్కేల్లో ఎంత ఇచ్చాం?
లార్జ్ ఇండస్ట్రీస్కి ఎంత ఇచ్చాం, ఎంఎస్ఎంఈలు ఎంత ఇచ్చాం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాం, మొత్తం ఇన్ని ఉద్యోగాలు అనేది ఒక పట్టిక రూపంలో, ఒక డేటా రూపంలో ఈ 40 లక్షల మంది ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చాము అనేది మా దగ్గర మా హయాంలో ఒక డేటా పెట్టాం. ఫోన్ నెంబర్ తోటి, పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, విలేజ్, ప్రతిదీ కూడా మేము డొమైన్లో పెట్టాం. ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఇచ్చాం, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చాం, ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో కూడా రెగ్యులర్ ఏంటి, కాంట్రాక్ట్ ఏంటి, అవుట్సోర్సింగ్ ఏంటి అని 27 డిపార్ట్మెంట్లో శాశ్వత ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాం. సుమారు 6,31,000 శాశ్వత ఉద్యోగాలు ఇస్తే, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇస్తే, మొత్తం కలిపి ఎంఎస్ఎంఈ లార్జ్ ఇండస్ట్రీస్ మొత్తం కలిపి 40 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చే ముందు నీ 6,28,000 ఉద్యోగాలు ఈ డేటా రూపంలో, ఈ టేబుల్ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ పబ్లిక్ డొమైన్లో ఇలా పెట్టాలి. పెట్టినప్పుడు నువ్వు నిజంగా 6,28,000 ఉద్యోగాలు ఇస్తే అది ధైర్యంగా పెట్టమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి పెడితే తెలుస్తుంది నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని ఉద్యోగాలు తీసేశావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు తీసేస్తే తెలిస్తే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కన్నా తీసేసిన ఉద్యోగాలే ఎక్కువ. వీళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పారు. సుమారు 2,66,000 ఉద్యోగాలు తీశారు. మద్యం దుకాణంలో 18,000 మంది తీశారు. ఫైబర్ నెట్లో 1,800 మంది తీశారు. అలా చెప్పుకుంటే పోతే ఉపాధి హామీ పథకం కావచ్చు, రేషన్ షాప్స్ కావచ్చు, ఏపీఎస్ ఎండిసి కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఆఖరికి వీళ్ళు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కూడా రద్దుపరిచే యోచనలో ఉన్నారు. అందుకనే అడుగుతున్నా, మీరు ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. మీరు ఏం చెప్పారు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పారు. 3 బడ్జెట్లలో నిరుద్యోగ భృతి 0 పెట్టారు. జాబ్ క్యాలెండర్, అదుగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అన్నారు. 20 నెలల తర్వాత ఉగాదికి ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు. ఎక్కడా కూడా మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి ఎక్కడా కూడా పొంతన లేదు. ఎప్పుడూ కూడా ప్రజలను ఎలా మోసం చేయాలి, అబద్ధాన్ని ఎంత బాగా చెప్పాలి, ఎంత బాగా ప్రచారం చేయాలి అనేది మీ తత్వం.